డ్యాన్స్ కాంపిటీషన్‌లో పార్టిసిపేట్ చేయడానికి ప్రేమ చాలా బాగా రెడీ అయ్యి అద్దంలో చూసుకుంటూ ఉంటుంది. అప్పుడే ఆ కోఆర్డినేటర్ అక్కడికి వచ్చి ప్రేమతో మిస్‌బిహేవ్ చేస్తూ ఉంటాడు. "సార్ ప్లీజ్ సార్ వదలండి సార్" అని ప్రేమ ఎంత బ్రతిమలాడుతున్నా కూడా "నిన్నిక్కడికి రప్పించింది వదిలేయడానికా?" అంటూ చాలా చీప్‌గా బిహేవ్ చేస్తూ ప్రేమని చాలా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ఇంకా ఒక్కసారిగా ప్రేమ వాడిని బయటికి తోసేసి డోర్ లాక్ చేసుకొని ఉంటుంది. ఇంకా అలా వెళ్తూ వాడు ప్రేమ ఫోన్‌ని కూడా పట్టుకొని బయటికి వెళ్ళిపోయి ఉంటాడు. "ప్లీజ్ ఫోన్ ఇవ్వండి" అని ప్రేమ ఎంత వేడుకుంటున్నా కూడా అతను ఫోన్ ఇవ్వకుండా ఇంకా బయట ఉండి ప్రేమ కోసం వెయిట్ చేస్తూ తనని బాగా ఇబ్బంది పెడుతూ ఉంటాడు. ప్రేమ ఇప్పుడు ఇక్కడ నుంచి ఎలా తప్పించుకోవాలి, అసలే నేను ధీరజ్‌కి అబద్ధం చెప్పి వచ్చానే అని చాలా బాధపడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. మరోవైపు ధీరజ్ ఫుడ్ డెలివరీ చేయడానికి ఒక ఇంటికి వెళ్ళి ఉంటాడు. ఇంకా అక్కడ అడ్రస్ వెతుక్కుంటూ వెళ్ళి డోర్ నాక్ చేయడంతో ప్రేమ వల్ల ఫ్రెండ్ బయటికి వస్తుంది. తనని చూసి ధీరజ్ చాలా షాకింగ్‌గా "ఏంటి నువ్వు ఇక్కడున్నావు" అని అంటూ ఉంటాడు. అది అది అని తను నసుగుతూ ఉంటుంది. "అదేంటి ప్రేమ ఎక్కడ, ప్రేమను పిలువు" అని అంటూ ఉంటే ప్రేమ అంటూ ఇంకా తను నసుగుతూ ఉంటే "మీ అమ్మకి హార్ట్ అటాక్ అన్నారు, ఆపరేషన్ అన్నారు, సిటీ హాస్పిటల్‌కి వెళ్ళాలని కదా చెప్పారు, అప్పుడెప్పుడో వచ్చారు, అప్పటి నుండి మీరు ఇంకా ఇక్కడే ఉన్నారా, వెళ్ళలేదా" అని ధీరజ్ అడుగుతూ ఉంటే "అది ధీరజ్ ఇప్పుడే వెళ్తున్నాం, కొంచెం మనీ తక్కువై లేట్ అయింది, ఆగింది" అని అన్ని కుంటి సాకులు చెప్తూ ఉంటుంది. "చాలు నాకు అర్థమైంది, ప్రేమ ఎక్కడ" అని ధీరజ్ గట్టిగా నిలదీయడంతో "అది కాదు ధీరజ్" అని తను చెప్తూ ఉంటుంది. "ప్రేమ ఎక్కడ ఉందో చెప్తావా లేదా" అని ధీరజ్ చాలా గట్టిగా అరుస్తూ ఉంటాడు. ఇంకా తను డ్యాన్స్ కాంపిటీషన్‌కి వెళ్ళడం కోసం నా చేత అబద్ధం ఆడిపించింది ధీరజ్, సారీ నన్ను క్షమించు అని తను చెప్పడంతో వెంటనే దానికి ఫోన్ చేయాలి అని ధీరజ్ ప్రేమకి కాల్ చేస్తూ ఉంటాడు. ఆ ఫోన్ అతని దగ్గర ఉంటుంది. ఇంకా ప్రేమని అతను ఇబ్బంది పెడుతూ ఉంటాడు. విండో దగ్గర నించొని చూస్తూ ఉంటాడు. ప్రేమ ఫోన్ రింగ్ అవ్వడంతో ఆ రింగ్ సౌండ్ విని ధీరజ్ అయి ఉంటాడా అని ప్రేమ విండో దగ్గరికి వచ్చి "ప్లీజ్ సార్ ఫోన్ ఇవ్వండి సార్" అని అంటూ ఉంటే ఇంకా అతను ఫోన్ లిఫ్ట్ చేసి స్పీకర్లో పెట్టి మ్యూట్ చేస్తాడు. "ప్రేమ ఎక్కడున్నావు ప్రేమ, అబద్ధం చెప్పి వెళ్ళావా, ఎక్కడున్నావు" అని ధీరజ్ ఫోన్లో మాట్లాడుతూ ఉంటే "రే ధీరజ్ నేను ఇక్కడ ప్రాబ్లంలో ఉన్నాను రా, నన్ను కాపాడరా" అని ప్రేమ అంటూ ఉంటుంది. ఇంకా వాడు వెకిలిగా నవ్వుతూ "నువ్వు ఎంత వర్రినా ఎంత అరిచినా కూడా అతడికి వినిపించదు కదా" అని అంటూ ఉంటాడు. "ఏమైంది, ఎందుకు" అని ప్రేమ చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటే "నిన్ను మ్యూట్ చేశాను కదా" అని అతను అంటూ ఉంటాడు. ఇంకా అలా కాసేపు ధీరజ్ అరిచి ఫోన్ కట్ చేస్తాడు. "చూసావు కదా అలిగిపోయాడులే, ఇప్పుడు ఏం చేస్తావో నేను కూడా చూస్తాను" అని అనుకుంటూ అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ప్రేమ చాలా బాధపడుతూ అబద్ధం చెప్పి వచ్చినందుకు నాకు ఇలా జరగాల్సిందే అన్నట్టుగా బాధపడుతూ ఉంటుంది.